హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మా మేనత్త వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉందన్నమాట. చిన్న మేనత్త వాళ్ళ ఇంట్లో అయితే పొద్దున్నే మా ఇంటి దగ్గరే, మా పాతింటి దగ్గర మా చెల్లెను వారి ఇద్దరు కూర్చున్నారనమాట వ్రతం మీద. మా మామయ్య కింద కూర్చోలేను అనమాట. మా మామ, చిన్న మామ మోకాల నొప్పులు అయితే ఇంకా వాళ్ళిద్దరే కూర్చున్నారనమాట. నేను పోయేటప్పటికి వ్రతం స్టార్ట్ అయిందనమాట. కొంచెం లేట్గా పోయినా నేను. మంచిగా అయింది. అంటే ఇప్పుడు ఎక్కడంటే ఇది చింతలు అనమాట. పాతిల్లే కానీ వాళ్ళు ఇన్ని రోజులు ఉప్పళ్ళు ఉన్నారనమాట. అక్కడ కొత్తిల్లు కట్టుకొని అక్కడికి వెళ్ళిపోయినరు. మళ్ళీ ఇక్కడికి వచ్చిర్రనమాట. అయితే ఇక మళ్ళీ ఒకసారి కథ చెప్పించుకొని పోతే మంచిగా ఉంటుందని ఇక మా మామ కథ చెప్పిద్దామనేసి వ్రతం చేపించిర్రనమాట. సత్యనారాయణ స్వామి వ్రతము. వాళ్ళ మన్మరాలు చూడు ఎట్లా కొట్టుకుంటారో లోపల. ముగ్గురు మన్మరాలు అనమాట మా మామకు. మా సాయికి ముగ్గురు అమ్మాయిలు, మహాలక్ష్ములు. సూపర్గా ఉంటారు ముగ్గురు పిల్లలు. అయితే ఇక ఇక్కడ నడిపామే చిన్నామే ఇక్కడ కూర్చున్నారు కుర్చీలా. అయితే ఇక వంట చేస్తున్నాం అనమాట. వాళ్ళేమో వ్రతం మీద కూర్చున్నారు. ఈమెమో పెద్ద మేనత్త అనమాట. మా పెద్ద మేనత్త ఈమె కూరగాయలు వస్తుంది. ఇక కథ అయిపోయిందనమాట. వ్రతం అయిపోయాక హారతి ఇచ్చి తర్వాత మళ్ళీ నైవేద్యాలు ఇట్లా పెడతారు కదా. ఇక రవ్వ కేసరి స్వీట్ చేసినాము. మళ్ళీ ఇక రవ్వ ప్రసాదం ఉంటుంది కదా, సత్యనారాయణ స్వామి ప్రసాదం, అది చేసినాం. ఇక అక్కడ నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిరనమాట. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయాక హారతి ఇచ్చి ఇక మంగళహారతి వాడుతుండనమాట పంతులు గారు. మేమందరం మంగళహారతి పట్టినాం అన్నట్టు. కథ సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయేటప్పటికి 12 అయ్యింది. కొంచెం లేట్గానే స్టార్ట్ అయిందనమాట. మంచిగానే వేసిండు పంతులు గారు. ఇక మంగళహారతి వాడిన తర్వాత తాంబూలం ఇస్తారు అనమాట వాళ్ళకి. కథ వ్రతం మీద కూర్చున్న వాళ్ళకి తాంబూలం ఇచ్చి అక్షంతలు వేసి ఆశీర్వాదం ఇస్తుండ అన్నట్టు పంతులు గారు. ఫుల్ ఎండలు కొడుతున్నాయి కదా. ఏమన్నా వేడి, అసలు ఘోరంగా వేడి ఉంది. వంటలు చేసేటప్పుడు అయితే మొత్తం తడిసిపోయినాం. చెమటలు అయితే అంత వేడి ఉంది పొయ్యి దగ్గర అయితే ఘోరంగా. ఇక పప్పుచారు చేస్తున్నాను అనమాట నేను. ఇదైతే ఇంట్లోనే చేసిన అనమాట. ఇక ఇంట్లో అంటే కిచెన్లో చేసిన. ఇక వేడి కొంచెం ఎక్కువ అన్నం ఇట్లా అయితే బయట వండిన అనమాట. ఇక అత్తమ్మ ఆశీర్వాదం తీసుకుంటారు అనమాట. కొడుకు కోడలు అంటే వాళ్ళ అమ్మ నాన్నది. ఇంట్లో పప్పుచారు చేస్తున్నాను. ఇక చింతపండు ఇక ఆనక్కాయలు, టమాటాలు, పచ్చిమిర్చి పోపు వేసిన చింతపండు విసుకుతున్నాను అనమాట. వంట అయితే కంపల్సరీ నేను చేయాల్సిందే ఏడైనా సరే. అంటే ఎంతమంది వరకు చేయగలుగుతా వంట అంటే ఒక 100 మంది వరకు అయితే ఈజీగా చేయగలుగుతా. ఇక తర్వాత అయితే చేయలేను. 100 మంది వరకు చేయగలుగుతా. అన్నీ కోసిస్తారు కదా ఎవరైనా సరే. ఎవరు కోసిచ్చినా అన్నీ ఆడ పెడితే మంచిగా వండుతా. వెజ్ అయినా వండుతా, నాన్ వెజ్ అయినా ఈజీగా వండేస్తాను అనమాట. నాకు చిన్న చిన్న వంటలు అస్సలు రావు. ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ కదా. మాది ఎప్పుడైనా సరే పెద్ద వంటనే ఉంటుంది. చిన్న వంట అయితే అస్సలు రాదు నాకు. పావు కిలో కూరగాయలు ఉండడము, ½ కిలో బియ్యం వండడం అసలు అది అందాద కూడా తెలియదు నాకు. అసలు అలవాటు లేదనమాట. నా పెళ్ళైనప్పటి నుంచి కూడా మేము అందరం చాలామంది ఉండేటోళ్ళము. ఇక నాకు అసలు చిన్న వంటలు అస్సలు రావు. తర్వాత ఇక అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు గుమ్మడికాయ కొట్టిస్తుండే అనమాట. అందరు బయటకు రమ్మంటే ఇక బయటకు వచ్చేసినాము. మా మామ గుమ్మడికాయ కొడుతుండే అన్నట్టు. ఇగో అన్నం వండుతుంది ఇక్కడ. అన్నం వండుతుంటే నాకు తెలియకుండా వీడియో తీస్తుంది అనమాట మా హరిప్రియ. పెదమ్మ మీ వీడియో తీస్తా నేడు చూడ అంటుంది అనమాట. ఎందుకు రానా అంటే, నువ్వు అన్ని వీడియోలో తీస్తావా, నువ్వు ఉండవా వీడియోలలో అని తీస్తున్నా అని చెప్పింది అన్నట్టు. అన్నం వండుతుంది ఇక్కడ. ఒక 40-50 మంది అయినామన్నమాట. మేమే మామూలుగా ఏది చిన్న దావత్ అయినా ఒక 50 మంది ఉంటాం అనమాట మా ఇంట్లోమే. ఇక అక్కడ అన్నం వండిన ఇక ఆంటీ, విజయ ఆంటీ మా ఇంట్లో ఎప్పటికీ ఏ ఫంక్షన్ అయినా ఆంటీ వస్తుంది అనమాట. కూరగాయలు కట్ చేస్తారు మా మేనత్త ఆంటీ ఇద్దరు కలిసి.
ఇక వంటలు ఇట్లా అయినాయి, 1:30 2 అయినట్టుంది. ఫుల్ ఆకలి అవుతుంది. ఇక అందరు తింటారు అనమాట. ఇక మా తొట్టి గ్యాంగ్ చూడరు, మా పిల్లలే చిన్నపిల్లలే ఎక్కువ ఉంటారు అనమాట. పెద్దోళ్ళ కంటే చాలామంది పిల్లలు ఉంటారు మా ఇండ్లల్లో. అందరికీ తలా ఇద్దరు పిల్లలు అనమాట. పిల్లలే ఎక్కువ వచ్చారు. ఇక వీళ్ళందరూ పిల్లలే ఇక్కడ రూమ్లో కూర్చున్న వాళ్ళు మొత్తం. ఇక ఉబ్బరిస్తుంది అనేసి ఇక్కడ లోపల బెడ్రూమ్లో ఫ్యాన్ వేసుకొని కూర్చున్నారనమాట. బాగా వేడిగా ఉన్నాయి వంటలు, కాలుతుంది అనేసి ఇక ఇక్కడ కూర్చున్నారనమాట ఫ్యాన్ వేసుకొని చిన్నపిల్లలందరూ కలిసి. మా ఆరిపిడి ఎట్లా చూస్తుంది చూడు, వీడియో తీస్తున్నా నాన్న అంటే. చిన్నతల్లి చూడరు రుగ్వేద ఎట్లా కూర్చుందో వాళ్ళ అక్క పక్కకు. ఇక అన్నం పెడితే మంచిగా తినిపించింది వాళ్ళ చెల్లెకి. ఇక మా మేనత్త, చిన్న మేనత్త ఈమె అనమాట, ఇక వడ్డిస్తుంది అన్నట్టు. మా మామలు ఇద్దరు, పెద్ద మామ చిన్న మామ. ఇక లాస్ట్కి ఇక మా ఆయన వచ్చింది అనమాట, కొబ్బరికాయ కొడుతుంది. 2 గంటలకు అట్లా వచ్చిండు. ఇక కొబ్బరికాయ ఇట్లా కొట్టిన తర్వాత ఇక తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని ఇక అన్నం తిని ఇక జరసేపు కూర్చొని వచ్చినాం అన్నట్టు. ఇక మా పిల్లలు చూడరు, ఇక తిన్నారు అందరు ఎక్కడోళ్ళు అక్కడ. ఇక ఫోన్లు బిజీ, ఎవరు వాళ్ళు ఫోన్లు బాగా. మా చిన్నతల్లి చూడరు ట్యాబ్ ముందర పెట్టుకొని ఎట్లా చూస్తుందా. ఇక వీళ్ళేమో మా అత్త వాళ్ళ ఇంట్లో, మేనత్త వాళ్ళ ఇంట్లో రెంట్కున్న వాళ్ళు అనమాట. ఇక వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళేమో మా పెద్ద తమ్ముడు, మా పిల్లలు, మా కొడుకులు ఇద్దరు అనమాట. వీళ్ళు గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని మా తమ్ముడు, ఇంకా వీళ్ళిద్దరేమో మా అబ్బాయిలు అనమాట, నీరజ్ కుమార్, విశ్వనాథ్. మా మేనత్త వడ్డిస్తుంది అనమాట. మా పిల్లలు డాన్స్ వేస్తారు. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.